హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో మహాబతుకమ్మకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డులో స్థానం కోసం 10,000 మందితో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక బతుకమ్మ కీర్తిని ప్రపంచానికి చాటేలా కార్యక్రమాలను జరుపుతోంది. సాయంత్రం 4 గంటలకు వేలాది మంది మహిళలు వేడుకల్లో పాల్గొననున్నారు. వేసి చందమామ అంటూ సరూర్ నగర్ స్టేడియం దద్దరిల్తుందని చెప్పుకోవచ్చు. దాదాపు 1354 మంది తెలంగాణ ఆడపడుచులంతా కలిసి మహాబతుకమ్మ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. మహాబతుకమ్మ ఆడుతున్నారు. ఒక్కసారి కూడా మనం ప్రాంగణం అంతా చూసుకోవచ్చు. దాదాపు భారీ బతుకమ్మ 63 అడుగుల మహాబతుకమ్మను తీరొక్క పూలతో ముస్తాబు చేసి అందంగా అలంకరించారు. ప్రత్యేక ఆకర్షణగా కూడా మనకు ఆ మహాబతుకమ్మ నిలుస్తుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలంతా కూడా దాదాపు 1354 మంది మహిళలంతా బతుకమ్మ ఆడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే 2 ట్రయల్స్ కూడా ఆడడం జరిగింది. దాదాపు 3 ట్రయల్స్ అనంతరం కూడా గిన్నిస్ బుక్ రికార్డుకి సంబంధించి కూడా బతుకమ్మ ఆట మరికొద్ది సేపట్లో మొదలు కాబోతా ఉంది. అదే విధంగా అందరూ కలిసి ఒకే అడుగుతో ఒకే చప్పట్లతో కూడా ప్రతి ఒక్కరు కూడా సేమ్ స్టెప్స్ వేసే విధంగా గత 2 రోజుల నుంచి కూడా ప్రాక్టీస్ చేయడం జరిగింది. అదే విధంగా ఈ రోజు మాత్రం మనకు ఉదయం 11 గంటల నుంచి కూడా ఇక్కడ ఇండోర్ స్టేడియంలో మరి కొంతమంది కూడా ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు ఒక్కసారి కూడా మనం స్టేడియం అంతా కూడా చూసుకోవచ్చు. దాదాపు అందంగా రెడీ అయ్యి మహిళలంతా వచ్చి బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న అన్ని డివిజన్స్ అన్ని సర్కిల్స్ నుంచి వచ్చిన మహిళలంతా కూడా ఉన్నారు. అదే విధంగా ఇటు మేడ్చల్ మల్కాజిగిరి కావచ్చు, యాదాద్రి భువనగిరి, దాంతోపాటు రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చిన మహిళలంతా కూడా పెద్ద ఎత్తున మహాబతుకమ్మ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే 10,000 మంది మహిళలంతా వచ్చి బతుకమ్మను వీక్షిస్తూ ఉన్నారు. అందులో 1354 మంది మాత్రం మనకి ఇక్కడ బతుకమ్మ ఆడుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 1500 మంది అయితే బతుకమ్మ ఆడే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే వచ్చిన వాళ్ళంతా కూడా హాఫ్ శారీలోనే బతుకమ్మ ఆడాలని చెప్పేసి ఎవరైతే చుడీదార్స్ అవన్నీ వేసుకున్నారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి 1354 మంది అయితే బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు ఎంతో అందంగా ముస్తాబై అయితే బతుకమ్మ ఆడుతున్నారు. బతుకమ్మ అంటేనే మనకు మహిళలు అమ్మాయిలు బతుకమ్మ ఉత్సయాలు అమ్మవారింటికి అందరూ కూడా వెళ్ళి అక్కడ బతుకమ్మ ఎంతో ఘనంగా ఆడుతూ ఉంటారు. దాదాపు 9 రోజుల పాటు కూడా, ఎందుకంటే ఎంగిలి పూలతో మొదలై దాదాపు సద్దుల బతుకమ్మతో ముగుస్తూ ఉంటుంది. అట్లాంటి బతుకమ్మ 9 రోజుల పాటు ఎంతో ఘనంగా ఆడుతూ ఉంటారు. బతుకమ్మ అంటేనే స్త్రీతత్వం, మాతృత్వం, గౌరమ్మలాగా కొలుస్తూ ఉంటాము. మరి అలాంటి బతుకమ్మకు సంబంధించి కూడా ఈ సంవత్సరం ప్రభుత్వము ఎన్నో రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకతగా కూడా మనకు ఒక్కో మెయిన్ జంక్షన్స్ కావచ్చు, మెయిన్ పాయింట్స్ వద్ద, మెయిన్ టూరిస్ట్ స్పాట్స్ వద్ద కూడా బతుకమ్మ ఏర్పాట్లు చేయడం జరిగింది. ముందుగా ఇటు 1000 స్తంభాల గుడి కావచ్చు, రామప్ప కావచ్చు, పిల్లల మర్రి, దాంతోపాటు ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే వివిధ జిల్లాలకు సంబంధించి కూడా మెయిన్ టూరిస్ట్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆకర్షించే విధంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. అదేవిధంగా ఈ రోజు 9వ రోజు సద్దుల బతుకమ్మకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గిన్నీస్ బుక్ రికార్డ్ లక్ష్యంగా, ఎందుకంటే దాదాపు ఇప్పటికే 2016 కావచ్చు, 2017 గిన్నీస్ బుక్ రికార్డుగా కూడా లక్ష్యంగా బతుకమ్మ ఏర్పాట్లు చేయడం జరిగింది. కాకపోతే అప్పుడు 500కు మించి అంటే దాదాపు 454 మంది పాలు పంచుకున్నారు. దీంతో కాస్త మనకు గిన్నీస్ బుక్ రికార్డ్ అయితే అప్పుడు లభించలేదనే చెప్పుకోవచ్చు. అయితే ఈసారి మాత్రం దాదాపు 1000 మందికి పైగా మహిళలతో గిన్నిస్ బుక్ రికార్డే లక్ష్యంగా మాత్రం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక్కసారి స్టేడియం అంతా కూడా మనం చూసుకోవచ్చు. తీరొక్క పూలతో ముస్తాబు చేయడం జరిగింది. రంగురంగుల లైట్లు కాంతివంతంగా దాదాపు మనకు ఎక్కడ చూసినా కూడా సరూర్ నగర్ స్టేడియం అంతా కూడా వెలిగిపోతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాయంత్రం 4 గంటల నుంచి కూడా దాదాపు మనకు రాత్రి సమయం వరకు కూడా ఏర్పాట్లు బతుకమ్మ ఆడే విధంగా చేశారు. అందుకోసం అని చెప్పేసి సరూర్ నగర్ స్టేడియం అంతా కూడా లైట్స్ అరేంజ్ చేయడం జరిగింది. ఇక VIP మూమెంట్ కావచ్చు, వచ్చే ముఖ్య అతిథుల కోసం సపరేట్ గా స్టేజెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు LED స్క్రీన్స్, ఎందుకంటే దాదాపు పెద్ద ఎత్తున మహిళలంతా కూడా 10,000 మంది మహిళలని చెప్పుకుంటున్నాం. వాళ్ళందరికీ కూడా బతుకమ్మ వీక్షించే విధంగా, ఇంతమంది బతుకమ్మ ఆడుతుంటే చూసే విధంగా కూడా LED స్క్రీన్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వాళ్ళందరూ వీక్షించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక వచ్చే మహిళలందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు, ఇటు వాష్రూమ్స్ కావచ్చు, వాటర్ ప్యాకెట్స్ కావచ్చు, అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. దాదాపు 1 మంత్ ముందు నుంచే ప్లానింగ్ అనేది చేయడం జరిగింది. ఇటు భాషా సాంస్కృతిక శాఖ నుంచి కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక టూరిజం శాఖ, పర్యాటక శాఖ ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ శాఖ ఆధ్వర్యంలో మాత్రం ఈసారి మనకు ఘనంగా బతుకమ్మ
బతుకమ్మ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇటు దేవాదాయ శాఖకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే 3 శాఖల సమన్వయంతో కూడా ప్రత్యేకంగా ఒక్కో రోజు ఒక్కో ప్లేస్లో మనకు బతుకమ్మ ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు గిన్నిస్ బుక్ రికార్డ్ లక్ష్యంగా ఇక్కడ మన సరూర్ నగర్ స్టేడియంలో కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముందుగా చూసుకున్నట్టయితే ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ ఏర్పాట్లు చేయడం జరిగింది. కాకపోతే మనకు అక్కడ వర్షం కురిసే అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ సరూర్ నగర్ స్టేడియంలో బయట ప్రాంగణంలో ప్రస్తుతం అయితే బతుకమ్మ ఆడుతున్నారు. ఒకవేళ వర్షం కురిసినప్పటికీ కూడా ఇండోర్ స్టేడియంలో ఆడుకునే విధంగా ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. అదే విధంగా గత 2-3 రోజుల నుంచి కూడా వచ్చిన మహిళలంతా కూడా ప్రాక్టీస్ చేయడం జరిగింది. దాదాపు వచ్చిన మహిళలందరికీ సంబంధించి కూడా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు కౌంటింగ్ నెంబర్ లాగా కూడా ఇవ్వడం జరిగింది. ఆ కౌంటింగ్ నెంబర్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ధరించి వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు నించుని దాదాపు 8 లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ బతుకమ్మ చుట్టూ 8 లైన్స్ లాగా ఫామ్ అయి బతుకమ్మ చక్కగా ఆడుతున్నారు. అందరూ ఒకే స్టెప్ వేసే విధంగా కూడా దాదాపు గత 2-3 రోజుల నుంచి కూడా వీళ్ళకి ప్రాక్టీస్ అనేది కూడా కొరియోగ్రాఫర్స్ ద్వారా నేర్పించడం జరిగింది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా మరికొద్ది సేపట్లో ప్రస్తుతం అయితే ప్రాక్టీస్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 2 ట్రయల్స్ వేయడం జరిగింది. ఒక్కేసి పువ్వు వేసి చందమామ అనే పాటకైతే 2 ట్రయల్స్ లో వీళ్ళు బతుకమ్మ ఆడడం జరిగింది. ఇక నెక్స్ట్ అయితే దాదాపు మరో 3 ట్రయల్స్ కూడా అవకాశం ఉంది. 3 తర్వాత కూడా మనకు గిన్నిస్ బుక్ రికార్డుకి సంబంధించి కూడా బతుకమ్మను అయితే మొదలు కాబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటికే ముఖ్య అతిథులు కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు మంత్రి సీతక్క, అదేవిధంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి, టూరిజం శాఖకు సంబంధించి కూడా ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు జూపల్లి, ఇక ముఖ్య అతిథులుగా కూడా వీళ్ళు రావడం జరిగింది. ఇక విమలక్క, దాంతోపాటు గద్దర్ కూతురు వెండల. సో చాలా మంది కూడా వీఐపీ తాకిడి కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా సపరేట్ గా స్టేజ్ ఏర్పాటు చేయడంతో ఆ స్టేజ్ మీద వాళ్ళు కూడా మంత్రి సీతక్క కావచ్చు, దాంతోపాటు గద్వాల విజయలక్ష్మి, విమలక్క, వెన్నెల వీళ్ళంతా కూడా బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. ఇక టూరిజం శాఖకు సంబంధించి ఎండి క్రాంతి ఈ ఏర్పాట్లన్నీ కూడా దాదాపు నెల రోజుల నుంచి కూడా చేయడం జరిగింది. ఇక ప్రాక్టీస్ అనేది కూడా మళ్ళొక సెక్షన్ స్టార్ట్ అయిందనే చెప్పుకోవచ్చు. దాదాపు పాటకు సంబంధించి కూడా వీళ్ళంతా బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. ఒక్కేసి పువ్వేసి చందమామ అన్నప్పుడు కూడా ఒక స్టెప్ కావచ్చు, ఒక చప్పట్లు, ఇట్లా దాదాపు 2 పూలేసి 3 పూలేసి ఏ విధంగా పాట అయితే ఉంటుందో అదే విధంగా వీళ్ళైతే దాదాపు చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు భారీ పోలీస్ బందోబస్తు నడమ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానైతే ఏర్పాట్లు చేయడం జరిగిందనే చెప్పుకోవచ్చు. ఇక సరూర్ నగర్ స్టేడియం కి సంబంధించి కూడా చుట్టుపక్కల ఉన్న మహిళలంతా కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ముఖ్యంగా 3 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల నుంచి వచ్చిన మహిళలు, అదేవిధంగా హైదరాబాద్ 150 సర్కిల్స్ నుంచి వచ్చిన మహిళలంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉండడం జరిగింది. ఒక్కసారి ఎల్బీ నగర్ మొత్తం ఇక్కడ సరూర్ నగర్ స్టేడియం అంతా కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు ఫుల్ ఆఫ్ లైటింగ్స్ తో మెరిసిపోతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చుట్టుపక్కల కూడా ప్రతి ఒక్క దగ్గర మనకు ఎల్ఈడి స్క్రీన్స్ పెద్ద ఏర్పాటు చేయడం జరిగింది, ప్రతి ఒక్కరు వీక్షించే విధంగా. ఇక బతుకమ్మను అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మరో ప్రాక్టీస్ సెక్షన్ కూడా స్టార్ట్ అయింది. దాదాపు 3 ప్రాక్టీస్ సెక్షన్స్ కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే విధంగానైతే 1354 మంది గిన్నిస్ బుక్ రికార్డే లక్ష్యంగా బతుకమ్మ ఆడుతున్నారు. బతుకమ్మ అంటేనే పూల పండగ, ఎందుకంటే ప్రకృతి పండగ. మన సంస్కృతి సాంప్రదాయం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మనం బతుకమ్మ పండగ చేస్తూ ఉంటాము. ఎందుకంటే మనం దేవతలందరినీ కూడా పూలతో కొలుస్తూ ఉంటాము, కానీ ఆ పూలే మనం దేవతగా కొలిచే పండగ ప్రకృతి పండగ, బతుకమ్మ పండగ. మరి అట్లాంటి బతుకమ్మ పండగ ప్రతి ఆడబిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ ప్రతి ఒక్కరు కూడా ఈ బతుకమ్మ పండగ చేసుకుంటారు. కుల మతాలకు అతీతంగా కూడా పెద్ద ఎత్తున వచ్చి బతుకమ్మ ఆడుతున్నారు. ముస్లిం మహిళలు కూడా బతుకమ్మ ఆడుతున్న విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇక జిహెచ్ఎంసీకి సంబంధించిన కూడా ప్రతి ఒక్క దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలంతా వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు బతుకమ్మ ఆడుతుంటే ఇటు గిన్నిస్ బుక్ రికార్డుకి సంబంధించిన వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు సేమ్ స్టెప్స్ వేస్తున్నారా, ఏ విధంగా ఆడుతున్నారు అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు వీక్షిస్తున్న సిచ్యువేషన్స్ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే బతుకమ్మ సంబరాలు అంబరాన్ని నడుతున్నాయని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడ అందరూ వచ్చి వీక్షిస్తూ ఉన్నారు, అదే విధంగా బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనూ గిన్నిస్ బుక్ రికార్డు మన బతుకమ్మకి రావాలి, ప్రపంచ ఖ్యాతికి సంబంధించి కూడా మన బతుకమ్మ ఉండాలని చెప్పేసి కూడా బతుకమ్మ ఆడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక వీఐపీ తాకిడి కూడా మనకు సమయం గడుస్తున్న కొద్దీ పెరుగుతూ ఉంది. సెలబ్రిటీస్ కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు, అదే విధంగా సింగర్స్ కూడా రాబోతున్నారని చెప్పేసి ఇప్పటికే తెలపడం జరిగింది. దాదాపు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కూడా బతుకమ్మ ఆడే విధానికి సంబంధించి ప్రత్యేకంగా బారిగేట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎలాంటి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి చుట్టూతా బారిగేట్స్ ఏర్పాటు చేసి ఆ బారిగేట్స్ మధ్యలో బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. ఇక ఈ బతుకమ్మ కార్యక్రమం అయితే మనకి ఈ రోజంతా కూడా ఉండే అవకాశం ఉందనే చెప్పుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. సో పెద్ద ఎత్తున మహిళలంతా కూడా బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. ఇక ఈ రోజు 9వ రోజు సద్దుల బతుకమ్మ కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతూ ఉంది. కొంతమంది ఈ రోజు జరుపుకుంటే మరికొంతమంది రేపు జరుపుకునేందుకు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. కాకపోతే పెద్ద ఎత్తున ఈ రోజే బతుకమ్మ సంబంధించి కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక చాలా మంది కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడతాం. చెప్పండి మీ పేరు? ఎలా అనిపిస్తా ఉంది బతుకమ్మ ఇంతమంది ఆడడం ఇక్కడ? చాలా బాగుంది. అంటే ఇంతమంది ఒకే దగ్గర ఒకే స్టేజ్ దగ్గర బతుకమ్మ ఆడడం ఎప్పుడైనా చూసారా? చాలా బాగా చేస్తున్నారు. హోప్ఫుల్లీ గిన్నెస్ రికార్డ్ వస్తుంది. సో చూస్తుండగా ఎవరిని కదిలించినా కూడా ఖచ్చితంగా గిన్నెస్ బుక్ రికార్డ్ ఈసారి మనకే వస్తుంది, మన బతుకమ్మకే వస్తుంది, ప్రపంచ ఖ్యాతి మన బతుకమ్మ సంపాదిస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా బతుకమ్మ సేమ్ స్టెప్స్ వేస్తూ బతుకమ్మ ఆడుతూ ఉన్నారు. అదే విధంగా ఎంతో చక్కగా కూడా రెడీ అయ్యారు. సో పెద్ద బతుకమ్మ 63 అడుగుల మహా బతుకమ్మ చుట్టూ కూడా తిరుగుతూ బతుకమ్మ ఆడుతున్నారు. ఇక 63 అడుగుల మహా బతుకమ్మ వచ్చేసరికి కూడా ఎలాంటి ప్లాస్టిక్ పువ్వులు కాదు, తంగేడు, గునుగు, చామంతి, గులాబీ అన్ని పువ్వులు కలిపి ఎంతో చక్కగా రెడీ చేయడం జరిగింది. మరి అట్లాంటి బతుకమ్మ చుట్టూ కూడా ఎంతో సంబురంగా మహిళలంతా కూడా సంతోషంగా బతుకమ్మ ఆడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే సరూర్ నగర్ స్టేడియంలో గిన్నెస్ బుక్ రికార్డే లక్ష్యంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని నడుపుతా ఉన్నాయి. మాధురి. థ్యాంక్ యూ కల్పన.